ఎందుకంటే అద్దంలో లేచి అక్కడ పడిపోయింది. ఎదురుగా కారు కూడా కొన్ని అద్దాలు పలిగిపోయాయి. ఇది ఎదురుగా మేడం, ఇది మీరు చెప్పడం నేను చెప్పడం కాదు, అది ఏదో పోలీసు వాళ్ళు దాన్ని విచారిస్తున్నారు, దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతుంది. మీరు చూసిన ప్రకారము మీరు షాప్లో ఆ టైంకి ఉన్నారా? ఏ టైంకి షాపులు క్లోజ్ చేస్తారు, ఓపెన్ చేస్తారు? డైలీ అయితే మేము 10 o'clock క్లోజ్ చేస్తాం. యాక్చువల్లీ నిన్న కొంచెం ఎర్లీగా క్లోజ్ చేస్తాం, 9 o'clock. సో 9 o'clock క్లోజ్ చేసినాం. ఆఫ్టర్ 10 o'clock తర్వాత మా మిత్రులు కానీ ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది, సో ఇట్లా అయిందని బ్లాస్ట్, ఇట్లా మంటలు వస్తున్నాయని. సో అట్లా అయినాయని మేము ఇమీడియట్ వస్తే ఇక్కడ లోపల వచ్చే వరకు ఇక్కడ మొత్తం అంతా కాలిపోయింది, అంతా మొత్తం ఇక్కడ బ్లాస్ట్ అయింది, లోపల అంతా కాలిపోయింది. సో మా ఎఫెక్ట్ అనేది మా షాప్ ఇక్కడ లక్ష్మీ డ్రెస్సెస్, అక్కడ నుంచి లోపల నుంచి మొత్తం ఎఫెక్ట్ అయింది. ఎలా అంటే మొత్తం జస్ట్ ఫర్నిచర్ ఫిట్టింగ్, క్లాత్స్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం స్మాష్ అయిపోయింది. చేతికి అనేది ఏం లేదు. సో చాలా లాస్ అయిపోయింది. ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సో ఒక కరెక్ట్ అనేది తెలియదు. ఎట్లా అంటే ఇది ఎలక్ట్రానిక్ షాప్ కావడం కారణంగా సో అది సిలిండర్స్ కానీ అది ఎక్కువ బ్లాస్ట్ కావడం వల్ల సో ఎక్కువ మంటలు వచ్చి అక్కడ సో సరౌండింగ్స్ ఇలా వచ్చేసినాయి. ఆ సరౌండింగ్ అనేది మా షాప్ పక్కన ఉంది కాబట్టి సో లోపలికి ఇలా వచ్చేసింది. ఆ మంటల దిక్కే లోపల మొత్తం కాలిపోయింది. ఫర్నిచర్ కాలిపోయింది, క్లాత్స్, షూస్ అవన్నీ ఉంటే మాది అంతా కలిపోయింది. మేము స్టాక్ ఇలా కొంచెం తెచ్చాము. ఎట్లా అంటే అప్కమింగ్స్ లైక్ క్రిస్మస్ అట్లాంటివి ఉంటాయి, మ్యారేజ్ సీజన్ ఇట్లా ఉంది. సో కొంచెం మేము స్టాక్ ఇలా తెచ్చినాం, కొంచెం నడిపిద్దామని. సో వచ్చేసే వరకు నైట్ ఇట్లా అయిపోయింది. సార్ మీరు ఇక్కడే ఉంటారా? మాది షాప్లో వర్క్ ఉంది. ఏంటి మీరు చూసినంత వరకు ఈ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందని? బ్లాస్ట్ అని చెప్తున్నారు మేడం, షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. షాప్కి మంటలు బయటికి వచ్చాయని చెప్తున్నారు. మేము యాక్చువల్లీ 8:30కి ఇలా క్లోజ్ చేసి, నాకు 8:30కి క్లోజ్ చేసి వెళ్ళాం. 10:30, 10 మధ్యలో మాకు కాల్ వచ్చింది, మీ షాప్కి ఇవి మంటలు అంటినాయి అని చెప్పి. ఉరికొచ్చే వరకు అప్పటికి 60-70% కాలిపోయింది మేడం షాప్. మీకు తెలుసా